ఏంటంటే ఇప్పుడు చాలా మంది చూడండి బిల్డింగ్లు కట్టేసుకుని అవి కట్టేసుకుని ఎన్ని కట్టేసుకుని అన్ని రెడీగా పెడుతున్నారు. అంటే పిల్లలకి ఇంకా రేపు ఏం లేదు, కష్టపడే పని లేదు. మా తండ్రి అంటే మా నాన్నంతకాలం నాకు డోకాలేదు అన్నాడు. వాడికి కూడా కష్టం విలువ తెలవాలి. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అది మాత్రం మర్చిపోకూడదు. ఒక రోజు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పటి వరకు కూడా ప్రతి అమ్మాయి కూడా కాలేజీ అమ్మాయి, ప్రతి కాలేజీ కుర్రాడు కూడా నాకు ఏదైనా ఉద్యోగం రావాలంటే ప్రయాసపడి ప్రతి ఆదివారం కూడా ప్రార్థనకి వెళ్ళిపోతాడు. ఏంటి ఉద్యోగం వచ్చాక ఏం చేస్తాడు? ఖాళీ ఉండలేదండి అంటే ఈ ఉద్యోగం అంతా చేసుకుని బాగా సంపాదించేసుకుని కోడల మీద అన్నిటి మీద బాగా అన్ని వెనకేసుకున్న తర్వాత రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చినప్పుడు నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నానండి. ఏంటి దేవుని సేవ అంటే సమయం ఉండగా నేను ఏం చేయాలంట? దేవుని సేవ చేయాలంట. అన్ని అనుభవించుకున్న తర్వాత దేవుడు అంతా ఆశీర్వదించేసిన తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ లో ఇంకా ఈ లోకాన్ని విడిచిపెట్టే స్టేజ్ లో నేను దేవుని సేవ చేస్తానని ఇప్పుడు చాలా మంది బయలుదేరారు. ఎవడో కూడా యవ్వన ప్రాయంలో ఎవడో కూడా దేవుని సేవ చేయడానికి ముందుకు రావట్లేదు. అందుకనే మనం ఏంటంటే ఒకరు ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టారో మనకు సాదృశ్యంగా ఎదురుగా కనబడుతుంది. త్వరలో మనకి కూడా ఉంటారేమో. చూడండి, మనం తినే తిండి ప్రతిదీ కూడా కలుషితం అయిపోయింది. మన యొక్క ఆయుష్ రేఖ మొత్తం అంతా కూడా డౌన్ అయిపోతుంది. ఇంతకుముందు మన తాతలు మామలు 90, 100, 110 అలా బతికినోళ్ళు ఇప్పుడు 60, 50, 40 అలా టక 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 టికెట్లు లేచిపోతున్నాయి. అంటే ఉన్నటువంటి పరిమాణం కూడా చాలా తక్కువ వచ్చేస్తున్నాడు. అందుకనే ఉన్నంత కాలంలో నేను చాలా భయము భక్తి కలిగి లోకంలో జీవించాలన్నమాట. అందుకని ఏంటంటే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి అంటే యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు, భక్తులు అంటే ఎవరంటే మనం కాదు. భక్తులు అంటే బైబిల్ పెట్టుకు వచ్చేసాం కదా అందరూ. మనం కాదు భక్తులు అంటే. తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా తల్లిదండ్రులు లేని పిల్లలను పెదవరాండ్రులను ఇహలోక మాలిన్యము అని అనుకోకుండా కాపాడుకున్నట్టే. అంటే ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళు పరామర్శించాలి. రేపు పొద్దున నీటిలో కూడా అదే జరుగుతుంది. ఎవరికైనా కష్టం ఉంటే తప్పనిసరిగా నీతో పాటు కొద్ది గొప్ప సాయం చేయాలి. అది భక్తి అంటే. మనం అనుకుంటామంటే ఎవరన్నా చిన్నప్పటి నుంచి కొంత బాగా నీట్గా ఉండి డైలీ ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళిపోయి ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోయి శుభ్రంగా మోకాలు ప్రార్థన చేసుకుంటే వాడు భక్తిపరుడు అనుకుంటున్నాం. కాదు, వాడు కాదు భక్తిపరుడు. తండ్రి అయిన దేవుని ఎదుట అన్నాడు, మనుషుల ఎదుట మాత్రం కాదు. యాకోబు రాసిన పత్రిక 1:20 ఉందన్నమాట. తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా తల్లిదండ్రులు లేని పిల్లలను పెదవరాండ్రులను ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వారిని పరామర్శించుటయు, ఎవరికైనా కొద్ది గొప్ప సాయం చేయడు. ఇదిరా భక్తి. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు అంటే నీది స్వార్థంరా. ఏంటే నువ్వు పక్కోటి కోసం ఇప్పుడు కూడా ప్రార్థన చెయ్యురా. నీది స్వార్థమైనటువంటి ప్రార్థన, కానీ భక్తి అయినటువంటి ప్రార్థన ఎవరిలోనూ లేదు. ఎప్పుడైనా వెళ్ళారా? ఆదివారం ప్రార్థనకి వెళ్ళాం. ఇంటి పక్కన వాళ్ళు తప్పనిసరి గొడవ లేకుండా మాత్రం ఉండదు. మనకేదో సరిహద్దు గొడవ, ఆ గొడవ, ఈ గొడవ అన్నీ ఉంటాయి. ప్రతి ఇంటికి ఉంటుంది. లేదన్నమాట. కాకపోతే వారి కోసం, పక్కింటి వారి కోసం ఎప్పుడైనా చిన్న ప్రార్థనలు చేసామా? చూడండి, చాలా మంది ఆలోచించాలి. అది భక్తి అంటాడు తండ్రి దేవుడు. ఏమన్నాడు? వారి కోసం ఆలోచించడం. అంటే ఎప్పుడైతే మనం ఇతరుల గురించి, మన సంబంధం లేని వారి గురించి ఎప్పుడైతే మనం ప్రయాసపడి ఎప్పుడైతే వారికి సాయం చేస్తూ వస్తున్నామో నాకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది, నాకంటూ ఒక పిల్లలు వస్తారు, నాకంటూ కూడా మంచి వయసు వస్తుంది, నాకు కూడా కొన్ని దేవుని యొక్క ఆశీర్వాదాలు రావాలంటే ఈ రకమైన భక్తి నేను కనపరిచినప్పుడే తండ్రి అయిన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. కానీ ఎటువంటి భక్తి పరులు ఈ లోకంలో లేరు. చాలా పొదువుగా ఉన్నారు. పక్కోడి కోసం ఇప్పుడు కూడా ప్రార్థన చేసేవారు ఈ లోకంలో లేరనమాట. అందుకనే తండ్రి అయిన దేవుడు ఆలోచిస్తుంది ఏంటంటే, ఒరే బాబు, ఈ సూర్యుని కింద నువ్వు ఏం చేయలేకుండా చేసే ఇదే సమయం. దేవుడు నమ్ముకోలేకుండా నమ్మేసుకో. అనేక మందికి సాయం చేయలేకుండా చేసే సమయం అంట. ఇంకా ఒక మాట చదువుకున్నాం, ముంచుకుందాం. ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం 9:5 నుంచి. బ్రతికి ఉండువారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమియో ఎరగరు. చచ్చిన వారంట ఇంకా వాళ్ళకి ఏమీ కూడా తెలియదంట. చూడండి, మా ఊర్లో మొన్న రీసెంట్ గానే ఒక అమ్మాయి మంచి వయసులో చనిపోతే ఆ అమ్మాయి దైవై పట్టిందని, బిల్డింగ్ నుంచి బిల్డింగ్ దూకేస్తుందని. నాకు కనపడుతుంది, నువ్వు పట్టుకుని మాట్లాడావా, చేసావా? ఇదంతా కూడా అంత ఫ్రాడ్ అనమాట. ఎందుకు వచ్చేది అలాగా? ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకు ఇబ్బంది పడుతుంది జనాల్ని? సొంత ఇంట్లో ఆంటికి కూడా రావట్లేదు, పక్కన ఇంటికి ఆ ఇంటికి వచ్చేస్తుందంట. ఆ అమ్మాయికి పిల్ల పుట్టింది. డెలివరీ టైంలో ఆ అమ్మాయి చనిపోయింది, పిల్ల మాత్రం పుట్టింది అనమాట. పిల్ల మాత్రం బతికే ఉంది. ఈ అమ్మాయి అంటే దయ్యం పట్టేసి మొత్తం ఊరంతా తిరిగేస్తుంది. ఆడు కూడా అలా పట్టేసింది. మా అమ్మాయికి మొత్తం జ్వరం పట్టేసి ఇంకా అసలు తగ్గట్లేదండి. అమ్మాయి దయ్యమే పట్టి పీడించేస్తుందని అంటున్నారు.
ఆ సొంత ఇంట్లో కూతురు ఉంది, ఆ కూతురు దగ్గర వచ్చి మంచి చెడ్డ ఆడుకోవచ్చు కదా.